కట్టాక పవన్ కళ్యాణ్ ఇస్తాడని మిగతా ఇద్దరు వదిలేశారు. భారతీయ జనతా పార్టీ జీవితంలో ఒక్క కాపుకి కూడా సీట్ ఇవ్వని మొట్టమొదటిసారి. తెలుగుదేశం పార్టీ జీవితంలో కేవలం 8 మంది కాపులకి ఇచ్చిన మొట్టమొదటిసారి. పోనీ అట్లాగని చెప్పి చూస్తే ఈయన మొత్తం కలిపితే 9 మందికి ఇచ్చాడు. కూటమంతా కలిపి ఎట్లాగా ఇదివరకు ఎంతమంది ఉండేవాళ్ళు? కమ్మ తర్వాత కాపు హైయెస్ట్ ఉండేవాళ్ళు, రెడ్డి దాదాపుగా దాంతో సమానంగా ఉండేవాళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇది వచ్చింది. అదే ఇతను వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ కాపులు ఓట్లు చీలుస్తాడేమో అని కాపులను అన్యాయం చేయలే, కాపులకి భారీగానే ఇచ్చాడు. దాని మూలంగా ఏమైపోయింది, గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి పబ్లిక్ లో ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఆయా వర్గాలు అతన్ని నమ్ముతున్నాయి. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు ముద్రగాడో, హరిరామ జోగయ్య, లేకపోతే గనక ఇప్పుడు తాజాగా 3-4 మారారు అట్నుంచి, పార్టీలు మారినటువంటి జనసేన నుంచి. కాబట్టి వాళ్ళందరికీ ఏమనిపిస్తోంది, ఇతన్ని నమ్మితే ఏదో ఒక అవకాశం అంటూ వస్తుంది ఫ్యూచర్ లో. జగన్ నమ్మితే, పవన్ ని నమ్మితే ఏముండదు, ఇంకో 10 ఏళ్ల పాటు వ్యూహం అంటూనే తిప్పుతాడు. ఇంకేం జెండాలు పట్టుకోవాలి, ఇప్పటికే జెండాలన్నీ పట్టేసుకోవడం అయిపోయింది. మొదట బీజేపీ తెలుగుదేశం జెండాలు పట్టుకున్నారు, ఆ తర్వాత కమ్యూనిస్టులు బీఎస్పీ జెండా పట్టుకున్నారు, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం జెండా పట్టుకుంటున్నారు. ఇంకా ఈ జెండాలు పట్టుకోవడం తప్పించి వాళ్ళ జెండాను పట్టుకుని గెలుచుకుందాం అనేటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. కాబట్టి ఏం చేయాలి?